We are going to start the 25th episode or the talk under the title of Ekam. Andarki namaste. Greetings from Lhasa Foundation. Welcome one and all to the most glorious and meaningful and fruitful session, that is Ekam, E-K-A-M. E for elevation, K for knowledge, A for action, M for motivation. మన యొక్క జ్ఞానము మరియు మన క్రియలలో పరిపక్వత, పరిపృష్టి కలిగించడానికి ఏర్పడినటువంటి యొక్క ఈ అద్భుతమైన సత్సంగమే ఏకం. దిస్ ఈజ్ ద 25th episode or the week. We have been meeting every week on the same stroke of time. So congratulations and great wishes and loving salutations to all the participants of this most meaningful and most fruitful hour. It is said to be the golden hour. మన జీవితంలో మనం అనేకమైనటువంటి యొక్క గంటలను రకరకాలుగా సమయాన్ని గడుపుతూనే ఉంటాం. వ్యక్తులతో, వస్తువులతో, రకరకాల ప్రదేశాల్లో. కానీ దెర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ విచ్ కుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ ఇన్నర్ హార్ట్. మన హృదయాంతరంగంలో ఉండేటువంటి యొక్క ఆలోచన సరళని తట్టి లేపి దాన్ని పూర్తి సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి యొక్క సవివరణాత్మకమైనటువంటి యొక్క పరివర్తనని అందివ్వగలిగినటువంటి యొక్క ఎ బ్యూటిఫుల్ సెషన్ ఈజ్ ఏకం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా, ఎక్కడున్నా ఎప్పుడైనా కొనసాగుతూ 25వ వారానికి చేరుకోవడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ లిటిల్ థింగ్. ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్, లాట్ ఆఫ్ physical infrastructure preparation. The team of Lhasa, the volunteers of Lhasa, the office staff of Lhasa are striving day in and day out to make it so glorious and so consistently to be happened. నిరాటంకంగా జరగడానికి ఎంతోమంది కృషి చేస్తారు. వాళ్ళందరికీ మొట్టమొదటిగా నేను హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. మంచి చేయడం ఈ రోజుల్లో అంత సులభమైన అంశం కాదు. చెడ్డ చేయడానికి ఒక నిమిషమైనా పట్టదు, ఒక సెకండ్ కూడా పర్వాలేదు. కానీ బీయింగ్ గుడ్ అండ్ డూయింగ్ గుడ్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. కమింగ్ టు ద వెరీ వాల్యుబుల్ పాయింట్ ఆఫ్ టుడేస్ టాపిక్. దిస్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఈరోజు, దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్. ఏంటి ప్రశ్న? అసలు ప్రశ్నతో ఈరోజు 25వ సెషన్ ఎందుకు ఆరంభించుకోవాలి? అసలు ఏంటి అసలు ప్రశ్న అనేటువంటిది ఏంటి? వాట్ ఇస్ ఎ క్వశ్చన్? అసలు ఏ ప్రశ్న మనకు రావాలి? జీవితంలో ఏ ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మన జీవితం అద్భుతంగా, అర్థవంతంగా, అత్యంత విజయవంతంగా, ఆనందయుక్తంగా ఉంటుంది? ఏ సమాధానాలు మనం వెతకాలి అని అనుకుంటున్న తరుణంలో మనం వెతకవలసినది ఇక్కడ ఈ ఏకం సెషన్లో సమాధానాలు కాదు, ప్రశ్నలను వెతకాలి. సమాధానాలు భగవంతుడు ఆల్రెడీ మనకి లైఫ్, ఈ జన్మ అనేటువంటి రూపంలో మనకు సమాధానం భగవంతుడు చెప్పాడు. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్? అసలు ప్రశ్న ఏంటి? ఏ ప్రశ్న ఆధారంగా ఈ జీవితం ఏర్పడింది? ఏ ప్రశ్న ఆధారంగా మనం ఈ జన్మ ఎత్తాము? ఏ ప్రశ్న ఆధారంగా మన తల్లి గర్భాన్ని చీల్చుకుని ఈ భువనం మీదకి అడుగుపెట్టాము? ఏ ప్రశ్న ఆధారంగా శ్వాసిస్తూ ఉన్నామో? ఏ ప్రశ్న మనలో నిరంతరం కదలాడుతూ ఓ మనసా ఇప్పటికైనా అడగవే అని వేచి ఉన్నది? ఆ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్నల పరంపర ఏమిటి? ఆ ప్రశ్నల వాహిని ఏమిటి? ఆ ప్రశ్నావాహినిలో ఉండేటువంటి యొక్క ఆ స్రవంతి, ఆ ప్రవాహం మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అసలు ప్రశ్నలు ఎందుకు? ఈ ప్రశ్నలు లేకపోతే స్వామి వివేకానంద వారు లేరు. ఈ ప్రశ్నలే లేకపోతే ఆది శంకరాచార్యుల వారు లేరు. ఈ ప్రశ్నలే లేకపోతే ఈ ప్రపంచంలోని ఏ సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఏ సైంటిఫిక్ ఇన్నోవేషన్ కూడా లేదు. ఈ ప్రశ్నలు లేకపోతే ఏ సైంటిఫిక్ ఇన్వెన్షన్ కూడా లేదు. ఈ ప్రశ్నలే లేకపోతే ఆధ్యాత్మిక జిజ్ఞాస లేదు. ఈ ప్రశ్నలే లేకపోతే అద్భుతమైనటువంటి స్పిరిచువల్ పాతే లేదు. ఆనందం కావాలంటే ఎలా వెతుక్కోవాలి?
అసలు మొట్టమొదటి ప్రశ్న మనందరికీ రావాల్సింది, ద ఫండమెంటల్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమోనియల్, ద ప్రైమ్ క్వశ్చన్ విచ్ ఎవ్రీ మైండ్ అండ్ సోల్ మస్ట్ టేకప్ ద క్వశ్చన్, వాట్ ఈస్ దట్? నేను మనిషిగా అసలు జన్మ ఎందుకు ఎత్తాను? భగవంతుడు ఈ జన్మని నాకు ఎందుకు అందించాడు? వై ఐఎమ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? జంతువునాం నర జన్మ దుర్లభం అంటున్నారు కదా. అటువంటి అద్వితీయమైనటువంటి యొక్క మానవ జన్మని నేను ఎందుకు పొందాను? వై? నేను కేవలం తిని త్రాగటానికి, నిద్రించి, కొంచెం జ్ఞానం అనేటువంటి దాన్ని చదువు ద్వారా సంపాదించి, తద్వారా జీవన భృతి కోసం ఏదో ఉద్యోగ వ్యాపార వృత్తి సంబంధమైన అంశాలలో ప్రవేశించి, కుటుంబ పోషణకో దేహపరమైనటువంటి భౌతిక బయలాజికల్ కనెక్టివిటీస్తో ఒక కుటుంబాన్ని సామాజికంగా, సోషల్గా, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఏర్పాటు చేసుకొని, ఆ క్రమానుగతంలో మనకి భగవంతుడు అందించేటువంటి సంతానం, తద్వారా వారి పరిణితి, వారి పరిపక్వత, వారి యొక్క ఎదుగుదల, వారి పెరుగుదల, ఉన్న స్థితి నుంచి మరికొంచెం స్థితికి కొంచెం ఎగబాగుతూ డెవలప్ అవటానికి, ఇంప్రూవ్ అవటానికి, ఇట్లా కోరిక మీద కోరిక, ఇటుకలా ఇటుక, ఇటుక మీద ఇటుక పెరుగుతూ ఉంటే ఇదే జీవితం అనుకోనేటువంటి ఒక మోస్ట్ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. ఎస్, అదంతా కూడా ఫిజియలాజికల్ లైఫ్, భౌతికమైనటువంటి ప్రాపంచికమైన, ఐహికమైన, ప్రాకృతికమైనటువంటి జీవితం అది. బట్ మానవుడిగా ఎందుకు జన్మెత్తాం? ద వెరీ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు గివ్ టు అవర్ మైండ్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ బ్రెత్. ప్రతి శ్వాసలో కూడా మనం ఆ ప్రశ్నని మన మనసుకు అందివ్వాలి, మన మనసులో స్ఫురణకు తెచ్చుకోవాలి. లోపల చెప్తోంది సమాధానం, ఎక్కడ బయట నుంచి కాదు. ఇదేదో భరద్వాజ్ చెప్పేదో, ఫలానా XYZ చెప్పేదో కాదు ఇది. నో, ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్, ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ సోల్. నేను ఎవరిని, నేను ఎందుకు అసలు మానవ జన్మెత్తాను? వన్ డే ఐ విల్ డై, తెలుసు కదా. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అయితే కాల్ చేస్తారు, లేకపోతే పూడ్చి చేస్తారు. అంటే ఈ దేహం ద్వారా జరపబడినటువంటి ఏ కర్మ కానీ, ఏ వస్తువు కానీ, ధరించిన ఏ బట్ట కానీ, ధరించిన ఏ ఆభరణం కానీ, ఏ విధమైన బంధము కానీ, ఏ విధమైనటువంటి ఎనీథింగ్ మనం చెప్పుకున్నాం కదా, 4: ధన, కనక, వస్తు, వాహనాదుల్లో ఈ 4 దేన్ని కూడా మనం ఈ బాడీతో తీసుకెళ్ళాం. అంటే ఈ బాడీ చాలా 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 ప్రెషస్. భగవంతుడు ఎలా ఇచ్చాడో తల్లి గర్భం నుంచి అలాగే కొంచెం సైజు పెంచి అలాగే తనలోకి మళ్ళీ తీసుకుంటున్నాడు. ఎంత బ్యూటీ కదా. అంటే గాడ్ ఈజ్ సో పర్టిక్యులర్ అండ్ గాడ్ ఈజ్ సో పర్ఫెక్ట్. మన మధ్యలో బోల్డ్ అటాచ్మెంట్స్ పెట్టుకున్నాం. ఈ అటాచ్మెంట్లో వదిలేయమని కాదు అర్థం. ఈ అటాచ్మెంట్స్లో, ఈ నెట్వర్క్లో, ఈ వలలో ఉంటూనే మనం అతీతంగా ఆలోచించేటువంటి ఒక సంకల్ప బలాన్ని కలిగి ఉండటానికే ఈ ప్రశ్న మనలో ఉదయించాలి. నేను అసలు ఎందుకు పుట్టాను? వై ఐఎమ్ బోర్న్? నేను ఎందుకు పుట్టాను మనిషిగా? మానవుడిగా నేను అవతరించటానికి, ఉద్భవించటానికి గల కారణం, హేతువేంటి అనేది మనకు రావాలి. సమాధానం వద్దు, ఈ ప్రశ్న రావాలి. ఈ ప్రశ్న వచ్చేటప్పుడు అనేక ప్రశ్నల్ని ఈ ప్రశ్న కలిగింపజేస్తుంది. ఈ ఒక్క ప్రశ్న అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యొక్క రా మెటీరియల్ అయితే, సోర్స్ అనుకుంటే, ఈ సోర్స్ నుంచి కొన్ని వందల వేల ప్రశ్నలు మనకి ఉదయిస్తాయి, మన నుండి ఉద్భవిస్తాయి. వాటికి సమాధానాలు వెతకడంలో మాత్రమే మనం ఎందుకు పుట్టామనే యొక్క ప్రధానమైన ప్రశ్న యొక్క సమాధానం, బదులు మనకి లభిస్తుంది. ఇది ఒక రోజులో, ఒక వ్యాఖ్యానముతో, ఒక భాష్యముతో, ఒక ప్రవచనముతో మనకు లభించేది కాదు. ఎప్పుడైతే నేను ఎందుకు జన్మించాను అనేటువంటి యొక్క ఆ అవతరణ, ఆ అవతారము అంటే అనుకోవచ్చు ఏంటంటే భగవంతుడి అవతారం కానీ మనది. ఎస్, మనది అవతారం కాదా? మనది అవతరణే. అవతరణ అంటే ఏంటి? అవతరణము, అవ అంటే పైనుంచి, తరణము కిందకి దిగి వచ్చేది. మనము కూడా పరమాత్ముడు ఒక జీవి యందు మనల్ని ప్రవేశపెట్టి, ఆ జీవిలో ఒక ప్రాణాన్ని ఈ దేహం రూపంలో మనకు పెట్టి, తల్లి గర్భంలో ఆ కంపు ఉన్నటువంటి ఆ ఉమ్మి నీటిలో 9 నెలలు మగ్గిపోయి మనం కిందకు వచ్చి ఒక తపస్సు చేసి భూమి మీదకి వచ్చాం.
మామూలు రాలే. తపస్సు అంటే మనం ఎక్కడన్నా మనం తపస్సు చేయడమే మన అలవాటు. ఇప్పుడు తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకొని ఆడవాళ్ళకి వెళ్ళి ఏం ధ్యానమో ధ్యాసో లేకపోతే అన్నిటిని వదిలే వైరాగ్యం అనుకుంటున్నాం. అసలు మన తల్లి గర్భంలో చేసిందే తపస్సు కదా. ఎవడూ లేకుండా చేసినట్టు ఒక ఐసోలేటెడ్ మోస్ట్ వండర్ఫుల్ పెనెన్స్, దాన్నే అద్భుతంగా చేయగలిగినప్పుడు ఈ ప్రపంచంలో చేయలేకపోతున్నామంటే ఈ ప్రపంచంలో మన మనస్సు అనేటువంటిది సంకెళ్ళగా మనకి ఏర్పడి మన యొక్క సస్వరూపాన్ని మనం తెలుసుకోవడంలో మనకు అసలు చాలా దూరం చేసింది మనల్ని. కాబట్టి ఆ ఒక్క ప్రశ్న, నేను ఎందుకు ఈ జన్మనిత్యాన మానవుడిగా అనే ప్రశ్న మనకి రావాలి అంటే, ఆ ప్రశ్న మనకి అసలు కలగాలంటే నేనేం చేయాలి, నేనేం చేస్తున్నాను, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఏ శక్తిని నేను పుణికిపుచ్చుకోవాలి, నాతో ఏమి తీసుకుని పోవాలి, నేను ఇతరులతో ఎలా మెలగాలి, వేటిని వదలాలి, వేటిని కలిగి ఉండాలి, దేనిని పట్టాలి, దేనిని అడగాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా నా జీవన గమనాన్ని నేను కొనసాగించాలి, ఏ ఆలోచనలు సంకల్పంగా నా మదిలో పెట్టుకోవాలి, వేటిని నేను విసర్జించాలి, ఏది నేను శ్రవణం చేయాలి, వేటిని దర్శించాలి, ఏ పలుకులు పలకాలి, నేను ఎట్లా ఉండాలి, నేను ఎలా ఉంటే, ఎలా తింటే, ఎలా కంటే, ఎలా అంటే, నాలో ఉండేటువంటి ఒక మూలాధార ప్రశ్న అయినటువంటి ఒక నేను ఎందుకు పుట్టానో అనే అంశం మనకు తెలుస్తుంది అనే అనేక ప్రశ్నలు మనం వేసుకుంటూనే ఉండాలి. Dear friends, my dear lovers, my dear darlings, my dear family, my dear everything that I want to tell you today, మనం ప్రశ్నలతోనే మన జీవితాన్ని కొనసాగించాలి. బదులు ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, ఈరోజు నేను ఏం చెయ్యాలి, ఈరోజు నేను వెళ్ళాను, ఒక దగ్గరికి వెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఇలా మాట్లాడాలి, వై షుడ్ ఐ, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేయాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి. నేను ఒక్క ఆన్సర్ కోసం కూడా ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను. తెలియాల్సినవి బదులు, సమాధానాలు, ఆన్సర్స్ కాదు. నో, ద క్వశ్చన్, QUESTION, ద క్వశ్చన్, ఆ ప్రశ్న తెలియాలి. ఆ ప్రశ్నలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా ఆ QUESTION అనే ఆ క్వశ్చన్ అనే ఆ స్పెల్లింగ్ తీసుకోండి. అసలు ప్రశ్నలన్నీ మనకు వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ని మనం ఎట్లా బైఫిర్కేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రశ్నలు విశ్లేషించుకోవాలి, ఎలా మనం ప్రశ్నలు విశ్లేషించుకుంటే వాటిని మనం అవగాహన చేసుకుంటే వాటిని మనం అవగతం చేసుకుంటే, అర్థం చేసుకుంటే మనకు మరింత బాగా మన జీవితంలో మూలాధార ప్రశ్న అయినటువంటి మానవ జన్మ ఎందుకు ఎత్తమో తెలుస్తుంది. అది ఎవరికి వాళ్ళుగా తెలియాల్సిన సమాధానం, ఎవరికి వారుగా రావాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చిన తర్వాత ఎవరిని ఆపలేడు. నో వన్ కెన్ స్టాప్. ఇటీవల ఇదే సెషన్లో ఉన్నటువంటి నా మిత్రుడు జయరాం గుప్తా, హీ లెఫ్ట్ హిస్ బిజినెస్, వదిలేశాడు. చక్కగా జరుగుతున్న వ్యాపారాన్ని కూడా పార్ట్నర్షిప్లో ఐ జస్ట్ వాంట్ కమ్ అవుట్ వదిలేశాడు. కారణం ఏంటంటే, తన భార్యకి కానీ, తన బిడ్డలకు కానీ, తన స్నేహితులకు కానీ, తన బంధువులకు కానీ తను ఎందుకు వృత్తిని వదిలేశాడో తెలీదు. కేవలం తనకు మాత్రమే తెలుసు. బికాజ్ హీఈస్ ఇన్ సెర్చ్ ఆఫ్ దట్ మూలాధార ప్రశ్న. ఆ మూలాధార యొక్క ప్రశ్న యొక్క పరంపరలో తనున్నాడు. వన్ డే ఐ హ్యావ్ టు లీవ్, లెట్ మీ లీవ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై రెస్ట్ ఆఫ్ ద లైఫ్ టు బీ స్పిరిచువల్. అది ఫిజియలాజికల్ కానీ భౌతికంగానే కావచ్చు. కానీ ఆ మూలాధార ప్రశ్న వెతుకులాటలో కొన్నిసార్లు మనం చేసేటువంటివి బయట వాళ్ళకి రాంగ్ చాయిస్ కనిపించిన చాలా రైట్ చాయిస్లో మనసు వెళ్తూ ఉంటుంది. అందుకనే అసలు ప్రశ్నలన్నీ మనకు రావాలి. ఆ ఆన్సర్ల కోసం అసలు ఆలోచించద్దు. ఆన్సర్లు ఆటోమేటిక్గా మన సోల్, మన ఆత్మ చెప్తుంది. డియర్ ఫ్రెండ్స్, నమ్మండి. ద ఫాలో ద మాస్టర్, బాబా గారు చెప్పిన మాట, ద ఫాలో ద మాస్టర్, యువర్ మాస్టర్ ఇస్ యువర్ కాన్షియన్స్. నీ బుద్ధే, నీ ఆత్మే నీకు గురువు. అది లోపల నుంచి గురుర్ బ్రహ్మ జనింపజేస్తుంది, గురుర్ విష్ణువు ఆ ఆలోచన నీ సంకల్పాన్ని పోషిస్తుంది, గురుర్ దేవో మహేశ్వర ఆ పనికిమాని వాటిని ఆ ఆలోచనలు నాశనం కూడా చేస్తుంది మహేశ్వర తత్వ రూపంలో. గురుర్ సాక్షాత్కారమై లోపల ఉండేటువంటి యొక్క పరమాత్మ ఆత్మరూపంలో పరం బ్రహ్మ, అదే బ్రహ్మతత్వాన్ని నీలో కలిగింపజేసి తస్మై, అటువంటి ఆత్మతత్వానికి గురవే నమః. గురువు అంటే భరద్వాజో ఇంకోరో అనుకున్నా కాదు. యువర్ సోల్ ఈజ్ యువర్ గురు. ఆ సోల్ మన గురువు ఉన్నప్పుడు అనేకమైన ప్రశ్న మనకు రావాలనుకున్నప్పుడు ఆ వచ్చే ప్రశ్నలో QESTION చాలా సింపుల్గా విశ్లేషణ చేసుకుని, కొంచెం అనలైజ్ చేసుకుని, మన బ్రెయిన్ని, మన మనసుని, మన మేధస్సుని, మన జ్ఞానాన్ని దీనిలో పెట్టి మనకి జాగ్రత్త విందాం. క్యూ అంటే ఏంటండి? మామూలుగా తీసుకుంటే క్యూలో, నువ్వు క్యూలో ఉండయ్యా అంటాం. అంటే ఏంటి అర్థం? ఏంటి? వరుస క్రమము, ఒక వరుస, ఒక ఆర్డర్. అంటే దేనికి ఏ ఆర్డర్ ఇవ్వాలి? ఇక్కడ దేనికి ఏ ఆర్డర్ ఇవ్వాలి? మన జన్మలో, ఈ జీవితంలో మనం ఏ ఆర్డర్ ఇవ్వాలి?
భార్య ఎక్కడ ఏ ఆర్డర్లో ఉంది, తల్లి ఎక్కడ ఆర్డర్లో ఉంది, కొడుకు ఎక్కడ ఆర్డర్లో ఉన్నాడు, ఫ్రెండ్ ఎక్కడున్నాడు, నీ సస్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానముతో నీ ఆధ్యాత్మిక సాధన ఏ ఆర్డర్లో ఉంది. అవన్నీ గుంపుగా ఉన్నా అనుకోండి, మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మన మనస్సు అనే ద్వారం దగ్గర అందరూ గుంపుగా ఉన్నారు, ఏది ఆర్డర్లో లేదు, ఏది ఆర్డర్లో లేదు, గుంపుగా ఉన్నారండి. ఒక సినిమా హాల్లో గుంపుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏదో జరిగింది కదా, చాలామంది కిక్కిరిసిపోయారు, తొక్కిసలాట, తోపులాట, ఎవడోడు ప్రాణం పోతుంది, ఎవరికో ప్రమాదం జరుగుతుంది, తొక్కిసలాట. అదే క్యూలో ఉంటే, మీరు పుట్టపర్తి వెళ్ళారనుకోండి, ప్రశాంతంలో ఎక్కడైనా క్యూ, షాపింగ్ కాంప్లెక్స్లో క్యూ, క్యాంటీన్ దగ్గర క్యూ, దర్శనంకి సాయి కుల్వంత్ హాల్ వెళ్ళడం క్యూ, ఎక్కడైనా యూ ఫైండ్ క్యూ క్యూ క్యూ. ఒక ఆర్డర్లీ అంటే అక్కడ ఏ ఉండదు, ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మనలో కూడా మన మనోద్వారం వద్ద, ఆ మనస్సు అనే ముఖద్వారం వద్ద ఆర్డర్లో ఉండాలంతా, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి ఉన్నారు, ఎవరికి ఏ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ సంఘటనకి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఎందుకు ఆ ఆర్డర్ మనకి తెలియాలి, ఆ క్యూ. అప్పుడు ప్రశ్నలు మనం ఆన్సర్ చేయడానికి మన మనస్సు, మేధస్సు అనేటువంటి ఒక అద్భుతమైన తత్వంలోకి ప్రవేశించి ఆ వివేకముతో బుద్ధి ద్వారా వినబడేటువంటి ఆ యొక్క శక్తిని, సమాధానాన్ని అందించే ఆత్మరూప గురువు రూపంలో వింటుంది. ఆ ఆర్డర్ ఉండాలి ఫస్ట్. దట్ క్యూ మస్ట్ బి అడాప్టెడ్. తర్వాత QUESTION, యు ఫర్ యునిక్. చాలామంది ఏమనుకుంటారండి, వీడు నాలా లేడురా, చూడు మా ఇంట్లో నాలాగా ఎవరు ఆలోచించరు, నాలా నువ్వు లేవు. మనం అనుకుంటే నీలా ఎందుకు ఉండాలి? ఈ ప్రపంచంలో ఎవరెవరిలా ఉండరు. యునిక్, ఎవ్రీబడి ఈజ్ యునిక్. ప్రతి ఒక్కరు విలక్షణంగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు, ఎవరికి వారి ప్రత్యేకతను సంతరించుకుని ఉంటారు. ఎవరి ఆలోచనలు వాళ్ళదే. ఒకే ఇంటిలో, ఒకే గదిలో, ఒకే ఫుడ్ని ఒకే చోట జీవితాంతం గడుపుతున్నటువంటి ఒక భార్యాభర్తలైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా నిజంగా తెలుసా వాట్ ఈజ్ గోయింగ్ ఇన్ ద అదర్స్ మైండ్? నో, వీ డోంట్ నో. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ యూనిక్నెస్. రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ యూనిక్నెస్, దెన్ వీ విల్ ఫైండ్ టైమ్ టు హ్యావ్ అవర్ క్వశ్చన్స్ కదా. మన ప్రశ్నలకి మనకి సమయం చిక్కాలంటే మనం ఇతరుల్లో ఉండే యూనిక్నెస్ని, మనం కూడా యూనిక్ అనే విషయాన్ని మనకు మనం ఒప్పుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రశ్నలు చాలా రావాలి. నేను ఎందుకు పుట్టాను అని తెలుసుకోవడానికి, నేను మానవ జన్మ ఎందుకు ఎట్టాను మూలాధార ప్రశ్న కోసం, నేను ఏం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, నేనేం చూస్తున్నాను, నేనేం చూడాలి, నేనేం పలుకుతున్నాను, నేనేం పలకాలి, ఈరోజు నేను అసలు ఏం చెయ్యాలి, నేను ఎక్కడున్నానే, నేను ఎక్కడ ఉండొచ్చా ఉండకూడదా, నేను ఇలా మాట్లాడుతున్నానే మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఇవన్నీ తెలియాలంటే ఈ QUESTION తెలియాలి. దట్ యునీక్నెస్. విలక్షణంగా ఆలోచించండి. ఈ ప్రపంచమంతా ఇలాగ ఆలోచిస్తుంది, నేను ఇలాగ ఆలోచించండి రూల్ ఏం లేదు. ఈ ప్రపంచమంతా వెళ్ళి ములుగుతున్నారు, మహోదయం పేరుతో ములుగుతున్నారు సముద్రంలో, నువ్వు వెళ్ళి మొలగాలని లేదు. ఈ ప్రపంచమంతా వెళ్ళి పుష్కరాల్లో ములుగుతున్నది, నువ్వు మొలగాలని లేదు. అనుసరించడానికి వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ గాడ్ ఫార్మ్స్. ఎన్నాళ్ళు నేను తక్కువ, నేను తప్పు, నేను చిన్న, నా వల్ల కాదు, నేను ఇంతే అని ఒక నెగిటివ్ సెన్స్లో మగ్గిపోతాం మనం. ఐఎమ్ ఏ యూనిక్ పీస్ ఆఫ్ ద డివినిటీ అనుకోకర్లా. ఆ దివ్యత్వం ఈ మధ్యన ఎక్కడో నేను విన్నాను, పెద్ద సినిమాలో ఆ చంద్రుల్లో మొక్క జారిందే నీ పక్క అన్నట్టు ఆ పాట ఉంటుంది కదా. అట్లాగా మనం కూడా భగవంతుల్లోని ఒక మొక్క, మనం వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద డివినిటీ, దట్ గాడ్ ఫామ్. ఆ మొక్క విరిగి ఇక్కడ ఒక KVS శ్రీనివాస్గా, ఒక బరాటం శైలజ్గా, ఒక సుపర్ణగా, ఒక జయరామ్గా, ఒక తేజగా, ఒక వైకుంఠరావుగా, ఒక నవీన్గా, ఒక దివ్యగా, ఇంకొక వ్యక్తిగా XYGగా పడింది అంతా. అందుకే బాబా గారు చాలా బాగా చెప్పారు, స్వామి వాట్ దట్ యు ఆర్ అంటే, ఐ మై సెల్ఫ్ డివైడెడ్ ఇంటూ మెనీ పీసెస్ ఆఫ్ యూ. నన్ను నేను విభజించుకొని మీలా నేను అన్నారు. ఎంత అద్భుతం చెప్పచ్చు. వీఆర్ యూనిక్ బాస్, వీఆర్ యూనిక్. అది గమనించండి. ప్రశ్నలు రావాలి. ఈ ప్రశ్నలు ఎవరికి వాడు రావాలి. ఈ ప్రశ్నలకు ఎవరి కోసం సమాధానం కోసం అడగకూడదు. ఈ ప్రశ్న సమాధానం మన లోపలే వెతకాలి. వీ షుడ్ సెర్చ్. ఈ ప్రశ్నల యొక్క సమాధానం తెలిస్తే మూలాధార ప్రశ్న అయినటువంటి నేను మానవ జన్మ ఎందుకు ఎత్తానో, ఈ జన్మలో నేనేం చేయాలో తెలుస్తుంది. దట్ యూనిక్నెస్, QUE. దానికి ఏం కావాలి తెలుసండి? దట్ ఇమోషనల్ మెచ్యూరిటీ, ఉద్వేగ పరిపక్వత. ద ఇమోషనల్ మెచ్యూరిటీ. ఎవడో పోయేడని,
ఎవడో లేదని, ఏదో కావాలని, ఏదో రావాలని, ఎక్కడికో పోవాలని, ఎక్కడికో వెళ్ళలేనిదని ఏడుపు, రోదన 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 రోదన, బంగారం కావాలని ఏడుపు, డబ్బు కావాలని ఏడుపు, నాకుందని ఒక ఏడుపు, పక్కవాడికి లేదని ఇంకొంచెం ఏడుపు, ఈ కారుంటే ఇంకోటి కావాలని ఏడుపు, ఏడుపు 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 ఏడుపు, జీవితాంతో దిక్కుమాని క్రయింగ్, దుఃఖంతోనే బతుకుతున్నాం. అందుకనే మనం దీనులం. భగవంతుడు మనం ఉద్ధరించడానికి వచ్చాడు. దీన జనోద్ధరణ అంటే ఎవడు లేనివాడు కాదు, మనందరం దీనులమే, దుఃఖితులమే. కనుక డియర్ ఫ్రెండ్స్, ట్రై టు ఎలివేట్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ దట్ ఇమోషనల్ మెచ్యూరిటీ. ఆ పరిపక్వత, ఉద్వేగం అంటే మనలోంచి కలిగే భావాల్ని అణుచుకోవడం కాదు, భావాలని చక్కగా విశ్లేషించి మంచి లార్జ్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేసి వైడన్గా, విశాలంగా మనం ఆలోచన చేయడం సంకల్పం. అప్పుడు ఆటోమేటిక్గా ఇమోషనల్ మెచ్యూరిటీ వస్తుంది. ఎస్, ఇదే స్థితప్రజ్ఞ లక్షణానికి ఇంకొక పేరు, వాడుక భాష. స్థితప్రజ్ఞత. ఎవడో లేదని, ఎవడో పోయాడని, ఏదో కావాలని, నెవర్ క్రై. ఏడు దేనికోసం ఏడాలి తెలుసా? ఈ ప్రశ్నల కోసం ఏడు. అరే ఏం చేస్తున్నాను రా, నేను ఏం చెయ్యాలరా, ఈ డబ్బు ఎంత పెట్టుకున్నాను కదరా, నా బ్యాంకులో 50 లక్షలు ఉంది, ఇవాళ నేను పోయాను, వాట్ హ్యాపెన్? ఈ 50 లక్షలు నా పిల్ల, నా కూతురు, నా కొడుకు పంచుకుంటారు. అయ్యో, నేను చెయ్యాలనుకో ఒక 5 లక్షలు ఇచ్చి ఒక ధార్మికమైన కార్యక్రమమైన జీవితం ఎప్పుడైనా చేయగలిగానా? పలానా స్కూల్కి పని ఏదో లేదట, అయ్యో నీ ఉదార స్వభావంతో ప్రేమగా ఇవ్వగలిగానా? అయ్యో పలానా చోట పలానా లేనివాడికి అంత తిండి పెట్టగలిగానా? జీవితాంతం మనం బతికేదంతా క్యాలిక్యులేషనే. మళ్ళీ మన అకౌంట్లో వేసుకోవడానికి బోల్డ్ బంగారం, బోల్డని చీరలు, బోల్డని బట్టలు, బోల్డని వాహనాలు, బ్లా 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 ఎన్ని కావాలో మరి దాన్ని లెక్కలేదు. కానీ మనం చేయాల్సిన ధార్మికతలో, నైతికతలో, ఆ మోరల్లో, ఆ ఉండే సర్వీస్ ఓరియంటేషన్లో అక్కడ రేషన్. మనం రేషన్ పెట్టుకుంటున్నామా? I told my wife 2 years, let us declare a cloth holiday. నువ్వు నేను 2 ఏళ్ల పాటు let us declare cloth holiday. ఉన్న బట్టలని వాడదాం. Cloth holiday for 2 years. Yes, we started it. I myself started. Whether she sticks to that note or not, I don't want. Emotional maturity. ఏం కావాలి మనకు? ప్రశ్న. ఆ ప్రశ్నలు రావాలి మనకి, సమాధానం వెతకద్దు, ఎక్కువ ప్రశ్నలు రావాలి. నేను చెప్తున్నాను కదా, ఇరాన్ దేశంలో ఒకరికి సైంటిస్ట్కి నోబెల్ అవార్డు వచ్చింది. ఆ నోబెల్ అవార్డు ఇచ్చినప్పుడు అతని యొక్క మౌత్, అతని ముఖం ముందు పెట్టి మాట్లాడండి, మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా అని అడిగితే ఏం చెప్పారంటే, నేను ఈ నోబెల్ ప్రైజ్ని నా తల్లికి అంకితం చేస్తున్నాను అన్నారు. అరే మీ తల్లికి ఎందుకు అంకితం చేస్తానంటే, ఎందుకంటే నిరంతరం నా తల్లి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగావు టీచర్, నేను అడిగేదట, ఎన్ని ప్రశ్నలు అడిగావు, అదేంటిది, ఎన్ని జవాబులు చెప్పావు, ఎన్ని ఆన్సర్లు చెప్పావు టీచర్ గలే, ఎన్ని ప్రశ్నలు అడిగావు అని అడిగిందట. అమ్మ 2 అడిగాను, నో, రేపు 3 అడుగు, ఇలా 4 అడుగు, అవతల రోజు 5 అడుగు అని చెప్పేదట ఆ తల్లి. కనుక మనందరం తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, చాలా చక్కగా మనందరం కూడా చాలా విలువైనటువంటి అంశాలతో తెలుసుకోవలసినటువంటిది. ఎన్ని ప్రశ్నలు మనలో జీవితం పట్ల, ఈ మానవ జనం పట్ల మనకు వస్తే మనం అంత ఔదార్యంతో, ఔన్నత్యంతో మనం మూలాధార ప్రశ్న వైపు మనం వెళ్తాం. QUE, దట్ ఇమోషనల్ మెచ్యూరిటీ. ఎస్, దట్ వెరీ సాక్రిఫైస్. త్యాగైనేకి అమృతత్వ మానసహో. నువ్వు త్యాగము చేయకపోతే, త్యాగం అంటే ఏదో వదిలేయడం కాదు, త్యాగం అంటే ప్రపంచం పట్ల విముఖత. ఈ చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాపంచికమైన, ప్రాకృతికమైనటువంటి యొక్క జీవితం పట్ల, వ్యవహారం పట్ల విముఖత మనము కలిగి ఉండకపోతే, మనం సాక్రిఫైస్ చేయలేకపోతే అమృతత్వం సిద్ధించదు. మన అమృతం అంటే మనకు అందరికీ తెలిసినటువంటిది డాబర్ హనీ, తీయదనం, తేనె కాదు. అమృతం వంటి ఆలోచన, సంకల్పం, అమృతం వంటి వాక్కు, అమృతం వంటి శ్రవణము, అమృతం వంటి స్పర్శ, అమృతం వంటి అద్భుతమైన రుచి మనం చూడగలగాలి. సాక్రిఫైస్ని, అలవాట్లను, దుర్గుణాలను సాక్రిఫైస్ చేయగలగాలి. నీ చెడ్డ లక్షణాలను సాక్రిఫైస్ చేయగలగాలి. నువ్వు ఒక నాన్ వెజ్ ఏటర్ అయితే నేను నాన్ వెజ్ని కూడా సాక్రిఫైస్ చేయగలగాలి. ఇప్పుడు జస్ట్ నౌ ఐ హర్డ్, ఎందుకు నాన్ వెజ్ తినకూడదు ఒక వ్యక్తి చెప్పాడు. ఆ ప్రాణిని, ఒక కోడినో, గొర్రెనో, మేకనో, ఇంకో దాన్నో, చేపనో, దీన్ని చంపేటప్పుడు ఆ ఆందోళనలో, దానికి కలిగే ఆ పెయిన్లో, ఆ బాధలో, ఆ ఉద్వేగ సంఘర్షణలో
దానికి తెలియకుండా ఒక కెమికల్ రియాక్షన్ దాని బాడీలో జరుగుతుంది, విచ్ ఈజ్ వెరీ మచ్ డిసీజ్ ఓరియంటెడ్. అది దానిలో ఉండే ప్రతి కణానికి, ప్రతి రక్తపు బిందువుకు చేరుకొని ఆ మాంసాన్ని భుజించేటువంటి వారికి కూడా అదే విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. వీ ఆల్ మస్ట్ నో వాట్ ఈజ్ సాక్రిఫైస్. దుర్గుణాలని త్యాగం చేయి, దురభ్యాసాలని త్యాగం చేయి, దురాలోచనలను త్యాగం చేయి, దుశ్చింతల్ని త్యాగం చేయి, దుష్కర్మల్ని త్యాగం చేయి. ఎస్, ఒక్కటనే వదులుకుందాం. 25 ఎపిసోడ్ల ఏకం సెషన్ మనం విన్నందుకు ఒక్క చెడ్డ గుణాన్ని మనం వదులుకోగలిగిన ఇట్స్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్. కాబట్టి లెట్ us all fall in that love. ఆ ప్రశ్నలు వెతకడంలో మనం ప్రేమలో పడదాం. QUEST, ద వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ దిట్ T. అదేం తెలుసా అండి? టుగెదర్నెస్. కలసి, టుగెదర్, కలసి. ఏంటి కలవడం అండి? నేను, నా కుటుంబము, నా బంధువులు, నా మిత్రులు, నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్, నా మందిరంలో ఫ్రెండ్స్, మా లాస్ ఆఫ్ ఫ్రెండ్స్ కలవడమా? ఈజ్ ఇట్ ఫిజియలాజికల్ మీటింగ్? ఈజ్ ఎ ఫిజికల్ గ్యాదరింగ్? కాదు. మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనం. ఎంత అద్భుతంగా చెప్పారు కదా. మనస్సు, వాక్కు, కర్మ కలవాలి. టుగెదర్నెస్, కలయిక. ఏం ఆలోచిస్తున్నామో అది మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో అది చెయ్యాలి. ఇది మనం చెయ్యలేని రోజున, ఈ కలయిక ఏర్పడ రోజున ఇదంతా వేస్ట్. చాలామంది అనుకుంటున్నారు, ఎందుకండి ఏకం సెషన్లు 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా, 40 మంది అయినా, ఓ వారం అంతా ఆఫీసులో ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏకం సెషన్ జాయిన్ అవ్వండి, ఏకం సెషన్ జాయిన్ అవ్వండి, ఏకం సెషన్ జాయిన్ అవ్వండి అని ఆఫీసులో లాస్ ఆఫీస్ స్టాఫ్ చెప్తూనే ఉంటారు. ఎందుకండి అనుకోవచ్చు. చిన్న పిల్లవాడికి, ఒరే నాయనా ఆ దిద్దురా, ఆ ఇలా దిద్దురా, ఆ అలా దిద్దురా, ఈ ఇలా దిద్దురా, ఏ ఇలా దిద్దాలరా. ఆ తల్లి, గురువు, తండ్రి, ఆ టీచర్, ఆ మాస్టర్, ఆ సార్ అలా చెప్తూనే ఉంటారు. బిడ్డ ఏడ్చినా, వద్దనుకున్నా, కసిరినా, తిట్టుకున్నా ఆ ఏడుపును కూడా భరించకుండా మనం చెప్తూనే ఉంటాం. బికాజ్ ఆ బిడ్డ బాగుండాలని. లాసా కూడా ఒక తల్లిలాగా ఏకం అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ పలక మీద మనందరి ద్వారా అద్భుతంగా దిద్దిస్తోంది జీవితపు అక్షరాలని, సువర్ణాక్షరాలుగా. మిస్ అవ్వకూడదు మనం. దిస్ ఈజ్ నాట్ ప్రపంచాన్నించి విడగొట్టడానికి ఏకం సెషన్ కాదు. తోడనే కెలియనే, జోడనే కెలియే. అంటే విడగొట్టడానికి కాదు, జోడనే కెలియే. మన సోల్తో, పరమాత్మ తత్వముతో, మన నిజ ఆధార తత్వముతో, మన మూలాధార తత్వంతో మనల్ని కలపడానికే ఈ ఏకం సెషన్. ఏకం, కలయిక, టుగెదర్. మనల్ని కలవాలంటే బోల్డ్ ప్రశ్నలు రావాలి. ఈ సమయంలో ఎందుకంటే పడుకోకూడదు, ఈ సమయంలో ఇంకొకటి ఎందుకంటే ఆడుకోకూడదు, ఈ సమయంలో ఇంకోటి ఎందుకంటే చేయకూడదు. ఎందుకు ఏకం సెషన్లో యాడ్ అవ్వాలండి? ప్రశ్న వచ్చిన రోజు నువ్వు యాడ్ అవ్వగలవు. ఎంతమంది కుంటె సాకులు చెప్పట్లేదు, ఎంతమంది పుక్కిటి పురాణాలు మాట్లాడట్లేదు, ఎంతమంది ఎన్ని కారణాలు చెప్పట్లేదు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు. 24 గంటలు ఇంటూ 7 రోజులు. దీంట్లో 1 గంట మన జీవితం కోసం, జీవిత పరమావధి కోసం, జీవన గమనంలో మనం తెచ్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిణతి, పరిపక్వత, పరిపృష్టితో కూడినటువంటి ప్రజ్ఞానము మనందరికీ రావాలంటే మనం కొన్నైనా వినాలి కదా, కొన్నైనా మనం ముచ్చటించుకోవాలి కదా, మన జీవితానికి ఉపయుక్తమైనటువంటి వాటిలో మనం ప్రవేశించాలి కదా. టుగెదర్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. చూసారా? కలసిమెలసి పెరుగుదాం, కలసమెలసి తిరుగుదాం, కలసిమెలసి తెలివితోడ చెలిమితో జీవించుదాం. ఎంత అద్భుతం కలయిక. ఆ టుగెదర్నెస్. మనస్సు కలవాలి, బుద్ధి కలవాలి, ఆత్మతో ఆ లైన్ ఏర్పడాలి. అప్పుడే ఆత్మ నుంచి ప్రభవించేటువంటి శక్తి, వెలుగు మనస్సు ద్వారా, మనిషి ద్వారా. అటువంటి అద్భుతమైన టుగెదర్నెస్కి మనం అలవాటు పడాలి. క్వశ్చన్స్ రావాలి. క్వశ్చన్స్. QUEST, ఐ ఇంటెన్షన్. నీ ఇంటెన్షన్ లోపల ఏ విధమైనటువంటి ఒక అద్భుతమైన తత్వం కలిగి ఉన్నాను, ఏ విధంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఇంటెన్షన్ ఏంటి? నా ఇంటెన్షన్ ఏంటి? నేను ఆ జీవితంలో ఎలా గడుపుతున్నాను, ఎలా గడపాలి, నా జీవితంలో ఏం సాధిస్తున్నాను, ఎంత సాక్రిఫైస్ చేయగలిగాను. నా కంటి వెంబడొచ్చి ఎప్పుడు నిరంతరం దుఃఖంతో కూడా నేడిపోయినా ఆనంద బాష్పాలు వస్తున్నాయా? పరమాత్ముడి కోసం, మంచి కోసం, సాటి మనిషి పట్ల కరుణతో, జాలితో, దయతో, ఔదార్యముతో, ఔన్నత్యముతో, ప్రేమతో, ఆ లాననగా, గోముగా, వాత్సల్యంతో
ఈ ప్రపంచాన్ని ప్రేమించే క్రమంలో, దైవాన్ని ప్రపంచంలో చూసే క్రమంలో, పదాలు జాగ్రత్తగా వినాలి, దైవాన్ని ప్రపంచంలో చూసే క్రమంలో నేనేమైనా కళ్ళ వెంబడి ధార వస్తుందా? దట్ ఇంటెన్షన్ ఆఫ్ అవర్ థాట్స్. దేవుడు చూసేటువంటిది బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. మన లోపల ఏ విధంగా భావం ఉంది? పాత్రశుద్ధి ఉండాలి కదా. పాకశుద్ధి ఉండాలంటే పాత్రశుద్ధి ఉండాలి. మన లోపల ఎలా ఉంది? మన యొక్క పాత్ర మకిరి పట్టేసి, కుళ్ళుతో, ధూళితో, దుమ్ముతో మగిరి పట్టేసి కంపుగా ఉంటే అటువంటి పాత్రలో చేసే పదార్థం కూడా కంపే. హార్ట్, దట్ ఇంటెన్షన్ మస్ట్ బి క్లియర్, దట్ ప్యూర్, డివైన్. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ దట్ క్లియర్ ఇంటెన్షన్, ఆ డివైన్ ఇంటెన్షన్. ఎన్ని ప్రశ్నలు రావాలండి? ప్రశ్నలు రావాలంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి లేకపోతే ఆ ప్రశ్నలు రావు. ఈ ప్రశ్నలు రాకపోతే మూలాధార ప్రశ్న అయినటువంటి ఎందుకు మానవ జన్మెత్తేనో తెలియదు. QUESTION. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ O అండ్ N. రెండు కలిపి చెప్పుకుంటే ఆన్. స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేయి. ఆన్ అంటే ఎస్, పాజిటివిటీ. ఆన్ కాబట్టి ఆ ఆన్లో ఉండాలి. ఆన్లో అంటే ఎప్పుడూ ఒక ఎరుకతో ఉండాలి. 3 లెవెల్స్ ఉంటాయి: ఎరుక, జ్ఞానము, మేధస్సు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎరుక, జ్ఞానము, ప్రజ్ఞానము. ఈ మేధస్సునే ప్రజ్ఞానం అనుకుంటే, ఎరుక అవేర్నెస్, జ్ఞానము నాలెడ్జ్, ప్రజ్ఞానము విజ్డమ్. కనుక మనందరం కూడా ఏ ఎరుకతో ఉండాలి? ఏ జ్ఞానాన్ని కలిగి ఉండాలి? ఏ విధమైన మేధస్సులో, ప్రజ్ఞానములోకి మనం ప్రవేశించాలి? ఆ ప్రశ్న ఎప్పుడు మనలో ఆన్లో ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి గమనించండి. 1000 విన్నా, 1,00,000 విన్నా, 1,00,00,000 విన్నా, మనం ఒక్క స్విచ్ అయినా ఆన్ చేయాలి. ఎంత కరెంట్ ఉన్నా, ఎంత అద్భుతమైన లైట్ అయినా, ఆ కరెంట్ ఆ లైట్కి పాస్ అవ్వాలంటే ఒక స్విచ్ వేయాలి. అదే మాదిరిగా భగవంతుడు ఎంత మనలో ఉన్నా, మన నుంచి ఎంత ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నా, మన లోపల నేను పరమాత్ముని అనుభూతి చెందాలి, సేవా తత్పరత గుణంతో నాలో ఉన్న భగవంతుని చేరుకోవాలి, నా ప్రేమ ద్వారా నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, అనేకమైన ప్రశ్నలు నాలో ఉదయించి నేను ఎందుకు మానవ జన్మ ఎత్తానో, మనిషిగా ఎందుకు పుట్టానో, దట్ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలియాలనే గాఢమైనటువంటి కాంక్ష, ఎ బర్నింగ్, బాయిలింగ్, మోస్ట్ డిజైర్ఫుల్ ఆ డిజైర్, కోరిక మనలో ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే అనేక ప్రశ్నలు మనలో ఉదయిస్తాయి. అనేక ప్రశ్నలకు మనం సమాధానం వెతుకుతాము. ఆ ఆన్సర్స్ని వెతికే క్రమంలో అద్భుతముగా మన సోల్, మన గురువు ఆత్మరూపంలో పరమాత్మతత్వముగా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మన మనస్సు వికసిస్తుంది. మన మనస్సు నేరో మైండెడ్నెస్ నుంచి బయటకు వస్తుంది, బద్దలు కొడుతుంది. చిరునవ్వుతో, ఆనందంగా, ఎల్లవేళలా అద్భుతంగా మన కళ్ళ వెంబడి ఆనంద బాష్ప జలధారతో ఎంతో సుందరంగా, సౌందర్యవంతంగా ఎక్కడైనా ఎప్పుడైనా అద్భుతంగా మనం జీవించగలం. కాబట్టి ప్రశ్నలు రావాలి. వై ఐఎమ్ బోర్న్, వేర్ ఐఎమ్ బోర్న్, ఎక్కడ పుట్టానో, తల్లి గర్భంలో పుట్టాను, పలానా వైజాగ్లో పుట్టాను, శ్రీకాకుళంలో పుట్టాను, హైదరాబాద్లో పుట్టాను. ఎక్కడ తల్లి గర్భంలో మొదలు పుట్టాను, ఆ ప్రదేశం కాదు. ఆ తల్లి గర్భంలో ఆ ప్రాణిలో ఆ జీవాన్ని ఎవరుంచారు? ఆ జీవం ఎవడిచ్చాడు? ఆ లోపల దేహంలో ఆ అమెరికన్ ఎవడు పెట్టాడు? అవయవాల అమెరికన్ ఎవడు పెట్టాడు? వాటన్నిటిని సక్రమంగా ఎవడు పనిచేయం చేస్తున్నాడు? ఆఫ్టర్ ఆల్ పుట్టిన తర్వాత ఈ మట్టి మనల్ని పోషించి ఇంత చేసిందే భగవంతుడు. ఇంతటి తపోనిధి అయినటువంటి యొక్క జీవన గమనాన్ని మనకి అద్భుతంగా మానవ జన్మగా ఇచ్చినప్పుడు ఈ ప్రశ్నల్ని మనం వేసుకోకపోతే ఎట్లా? ఎల్లప్పుడూ ఆన్సర్స్ కోసమేనా వెతకడం? నో, ప్రశ్నల కోసం వెతుకుదాం. ప్రశ్నలు ఎక్కువ రాసుకుందాం. మన మనస్సు అనే కాగితం మీద ఎక్కువ ప్రశ్నలు రాసుకుంటే మన ఆన్సర్ ఎవరికి వారికి తెలియాలి. గుర్తుంచుకోండి, ఎంత భర్త భార్యకి ఇంపార్టెంట్ అయినా, ఎంత భార్య భర్తకి ఇంపార్టెంట్ అయినా, ఎంత పిల్లల కుటుంబంలో ఇంపార్టెంట్ అయినా, ఎంత స్నేహితులు బంధువులందరూ కూడా మనకు ప్రాధాన్యత అయినా, వీటన్నిటికంటే ఇంకో ప్రాధాన్యత ఉంది. అదే నాకు నేను. ఆ నాకు నేను అనేటువంటి దానిలో నేను ఎందుకు పుట్టాను అంటే మనకు తెలియాలి. నిస్వార్థమైన సేవ,
నిర్మలమైనటువంటి చిత్తముతో మనసుతో చేసేటువంటి ఇచ్చే ప్రేమ, ప్రపంచంలో ఏమీ ఆశించకుండా చేసేటువంటి యొక్క అద్భుతమైనటువంటి సహాయ సహకారము, మన ఎంత కళ్ళ వెంబడి ఎదుటి వ్యక్తి యొక్క కన్నీటిని చూసి మనం చలించిపోయి మన కన్నీటిని తుడుచుకోవడానికి మనం ఎదురు వ్యక్తి చేసే సేవ, అది తపస్సు కాదా? అది మహాయజ్ఞము కాదా? దేవుడికి చేసేటువంటి యొక్క అభిషేకం అంటే ఏం తెలుసా? ఓ భక్తుడా, ఓ భక్తురాలా, ఎలాగైతే జలధారని శివుడి యొక్క లింగం మీద పోస్తున్నావో అలా నీ కన్నీటి ధారనే ఆనందంగా భగవంతుడి కోసం, ఈ ప్రపంచంలో నీ యొక్క అవసరం ఉన్నటువంటి వారందరి కోసం నువ్వు అందివ్వు. అదే నిజమైన అభిషేకం కదా. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఈ అభిషేకము. యజ్ఞం ఎట్లాగైతే ఈ సమిధిలో, ఈ యొక్క హోమం పొలలో ఈ ఘృతమో నెయ్యి ఇవన్నీ మనం అగ్నిలో ఆహుతి చేస్తున్నామో, ఎలాగైతే మండిపోతున్నాయో అలా నీకుండేటువంటి యొక్క ప్రాపంచికమైనటువంటి యొక్క ఈ విషయ వాసనలు అనేటువంటి వాటిని, ఆ విష వాసనల్ని కాల్చేయి, బూడిద చేయి. ఏముండదు. పూర్ణాహుతి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అంతా పూర్ణము. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, అంతా పూర్ణము. అదే క్వశ్చన్లోని ఆన్లో మొదట ఓ రౌండ్, ఓ పూర్ణత్వము. పూర్ణత్వం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా నీలో ఉన్నది. అంటే నేను పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి యొక్క పరమాత్మ తత్వమే, నేను భగవంతుడే నేను అని తెలియజెప్పేది ఈ ఏకం సెషన్. అంతేగాని ఎవరికో ఏదో భరద్వాజ్ యొక్క గొప్ప మాటకారితనాన్ని నిరూపించుకోవడానికో, ఏదో నేను కూడా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టుకోగలను నిరూపించుకోవడానికో, లైకులు షేర్లు సబ్స్క్రైబుల కోసమో ఇది పెట్టలేదు. అలాంటప్పుడు మీరు లైక్ చేయండి, మీరు షేర్ చేయండి అని ప్రతి ఒక్కరికి కనిపించే ప్రతి వ్యక్తి కూడా పలానా జయరంగుప్తను లైక్ చేసావా, ఎప్పుడైనా అడిగిన మాట జయరంగుప్త ఎక్కడే ఉన్నాడు అడగండి. నో, అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్రియేట్ ఏ ఫిజికల్ అట్రాక్షన్ టువర్డ్స్ దిస్ వర్డ్స్. అవర్ ఇంటెన్షన్ బియాండ్ దిస్ ఏకం సెషన్ ఆఫ్ లాసా ఫౌండేషన్ ఈజ్ టు క్రియేట్ బ్యూటిఫుల్ అండ్ బర్నింగ్ డిజైర్ టువర్డ్స్ అవర్ ఓన్ లైఫ్. ఎవరికి వారుగా మన యొక్క జీవితంలో అద్భుతమైన ప్రశ్నలను మనం వేసుకోవటానికి, మూలాధార తత్వంతో ఉండేటువంటి యొక్క అద్వితీయమైన ప్రశ్నకి మనం నేను ఎందుకు మనిషిగా పుట్టాననేది మనకు తెలియాలి. తినటానికి, త్రాగటానికి, పడుకోవటానికి, పెరగటానికి, జ్ఞాన సముపార్జనతో ఉద్యోగమో, వ్యాపారమో, వృత్తో, పెళ్ళి, పిల్లలు, ఆస్తి. సో వాట్ నెక్స్ట్ ఏంటి? కిక్ ద బకెట్, బాల్ ఇన్ ద గోల్ హ్యాపెండ్. 12 రోజుల ఏడుపులు, పెడబొబ్బలు, బహుమతులు, కానుకలు, చివరి రోజున హ్యాపీగా సంతర్పణ. 13వ రోజు నుంచి ఎవరికప్పుడు గుర్తుండదు. సంవత్సరానికి ఒకసారి తద్దినము వదిలేయండి, తర్పణ, దట్స్ ఇట్. మళ్ళా మన వేషాలు మనవే కాదు కదా. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికీ అక్కర్లేదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. కానీ ఉన్నంతలో అందరి కోసం బతకాలి. ఇదే అద్భుతమైన ఆధ్యాత్మికం. వైరాగ్యం ఎక్కడో జ్ఞానం అక్కడ, జ్ఞానం ఎక్కడో వైరాగ్యం అక్కడ. అందరితో ఉండు కానీ అందరిలా ఉండకు, అందరిలో ఉండు కానీ అందరినీ నీలో ఉంచుకోకు. ఉండాలి కన్సర్న్, కేర్, ప్రేమ వరకు. కానీ అంతా నువ్వు ఉంచుకున్నావు అనుకో, అవర్ మైండ్ విల్ బికమ్ ఏ హ్యూజ్ డస్ట్బిన్. కాబట్టి దేనిని వదలాలో క్వశ్చన్లో ఎస్ సాక్రిఫైస్ చెప్పింది. ఏ ఇంటెన్షన్ పట్టుకోవాలో ఇంటెన్షన్గా చెప్పింది. క్యూ ఏ ఆర్డర్లో ఏ వరుసలో ఉంచుకోవాలో మన ఆత్మ చెప్తోంది. యునీక్నెస్ ఏ అద్భుతమైన దైవతత్వం నువ్వో, ఏ డివైన్ పీస్ నువ్వో మన లోపల సోల్ చెప్తోంది. ఏ ఇమోషనల్ మెచ్యూరిటీని కలిగి ఉండాలో మన బుద్ధి చెప్తోంది. ఎస్ ఏ సాక్రిఫైసింగ్ చెయ్యాలో నిరంతరం కూడా మన ప్రబోధగా అంతరంగ ప్రపంచం చెప్తూనే ఉండే అంతరాత్మ ప్రబోధ చేస్తున్నది. టీ ఫర్ టుగెదర్నెస్, ఎలా మనం కలవాలి, మనస వాచ కర్మణ ఎట్లా కలవాలో, మనకి భగవంతుడు ఎట్లాగా మనల్ని రుజుమార్గం నడిపించాలో, ఆ టుగెదర్నెస్, ఆ ఏకత్వాన్ని భగవంతుడు చెప్తూనే ఉన్నాడు. ఫర్ దట్ ఇంటెన్షన్, ఆ లోపల సంకల్పం ఎంత బలంగా ఉండాలి. అండ్ ఫర్ దట్ పూర్ణత్వము, ఫర్ నెవర్ అలౌ నెగటివిటీ. ఎప్పుడు నకారాత్మకతను, నెగటివిటీని అలౌ చేయొద్దు. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు నో, నాట్, డోంట్, కాంట్, వోంట్, కాదు, లేదు, రాదు, పోదు, జరగదు. నో, ఇట్ విల్ హ్యాపెన్. మంచి జరిగి తీరుతుంది. చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. నాసా ఫౌండేషన్ ఆఫీసులో స్టాఫ్ కూడా మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఇదెందుకు సార్ 30 మంది కూడా రాలేదు సార్ 25 మంది కూడా రాలేదు సార్ 5గురే వచ్చారు సార్ 10 మంది వచ్చారు సార్. నో, ఈ ఏకం సెషన్ జరిగి తీరుతుంది అని ఆ రోజు మధ్యలో ఈరోజు 25వ ఎపిసోడ్ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నాకు చెప్పడం జరుగుతుంది. ఇది జరిగి తీరుతుంది. బికాజ్ ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక ఆస్పెక్ట్ కాదు. ఇట్స్ ఎ రీఛార్జ్, అంతే కదా. ఈ ఫోన్ తాలూకా ఛార్జింగ్ అయిపోతే 24 గంటల తర్వాత దానిలో మనం రీఛార్జ్ చేయాలి, లేకపోతే ఇది పని చేయదు.
దీనిలో డబ్బులున్నా ఇది ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా పని చేయదు. అలాగే ఏకం సెషన్ అనేటువంటిది ఇట్స్ అ రీఛార్జ్ టు అవర్ సోల్స్, ఇట్స్ అ రీఛార్జ్ టు అవర్ డివైన్ లైఫ్, ఇట్స్ అ రీఛార్జ్ టు అవర్ మోరల్ లైఫ్, ఇట్స్ అ రీఛార్జ్ టు అవర్ ఎవ్రీథింగ్. డియర్ ఫ్రెండ్స్, let us not disconnect to this recharge. Let us connect जोड़ने के लिए, to connect మన సోల్ని, మన జన్మలని పరమాత్ముడితో కనెక్ట్ చేయడానికి, పరమాత్ముడే అనేటువంటి కనెక్టివిటీని కలిగి ఉండటానికి ఈ ఏకం సెషన్. కాబట్టి మనం సేవా తత్పరత గుణంతో, మరింత ప్రేమతో ఈ లాసా ఫౌండేషన్ ద్వారా అందివ్వబడే ఈ ఏకం అనే సెషన్ ఆధారంగా అద్భుతముగా ఆ మనిషి జన్మగా ఎందుకు మనము వచ్చామనేటువంటి ప్రశ్నకి ప్రశ్న మనలో ఉదయించాలంటే అనేక ప్రశ్నలు మనలో బయలుదేరి ఉద్భవించి వాటన్నిటి యొక్క సమాధానాల వెతుకులాటలో గురుబోధతో, ఆత్మబోధతో, అద్భుతమైన జ్ఞానముతో, సుమార్గదర్శకత్వముతో మన జీవితాన్ని చరితార్థం చేసుకునే విధంగా మనం ముందుకు కొనసాగలమని, ఎంత ఓపికగా, ఎంత ప్రేమగా, ఎంత ఔదార్యముతో, ఎంత సహృదయముతో 25 ఎపిసోడ్లో 25 వీక్స్ కంటిన్యూస్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది జ్ఞానవంతులు, వయసు పైబడిన వాళ్ళు, అపారమైన జ్ఞాన సమృద్ధిగా ఉన్నటువంటి వారు, ఎంతోమంది చిన్నారులు, విద్యార్థులు, వయోభేదము లేక ఉండేటువంటి స్త్రీ పురుషులు, అనేక వృత్తుల వారు, రిటైర్డ్ పీపుల్, బిజినెస్ పీపుల్, సైంటిస్టులు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ఈ ఏకం సెషన్లో ఈ 25 వారాల్లో వారు చేరి వారి ఆలోచనలను ఇక్కడ చేర్చి ముచ్చటించిన విషయాల్ని వారు మననం చేసుకుంటూ వారి జీవితంలో ఎంతో ఆనందాన్ని ఆత్మపూర్వకంగా అనుభూతి చెందుతున్న వారు ఉన్నారు. అందరి యొక్క సమిష్టి సహకారంతో మరొక అద్భుతమైన ప్రేమ ప్రపంచాన్ని మన చేతులతో మనమే నిర్మించాలి. దానికి ఈ ఏకం సెషన్ ఒక అద్భుతమైన సాధనముగా, వాహకముగా మనకు ఉపయోగపడగలదు. కాబట్టి నెవర్ లీవ్ దిస్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలంటే ప్రపంచంలో భరద్వాజ్ అనే వ్యక్తి ఎక్కడున్నా ఐ విల్ జాయిన్ విత్ యూ. గాడ్ విల్ మేక్ మీ జాయిన్ విత్ ఆల్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద లవింగ్ థాట్స్. ప్రేమ భావాలు కలిగినటువంటి అందరితో భగవంతు తరపుగా టుగెదర్నెస్ ఆ కలయిక ఏర్పాటు చేస్తాడు. ఆ గ్యాదరింగ్ కోసం మనం సిద్ధంగా ఉంటూ ఎల్లవేళలా మీ అందరికీ నేను చేస్తున్నటువంటి ఇవాళ ఒక ప్రామిస్ ఏంటంటే, ఐ ప్రామిస్ యూ, ఈ ఊపిరినంత వరకు ప్రతి ఆదివారం అది ఎంతమంది అయినా ఖచ్చితంగా ఈ ఏకం సెషన్ ఆధారంగా భగవంతుడు ఈ ముఖత, ఈ వాక్కుతో, ఈ ఆత్మ నుండి ఉద్భవించేటువంటి పదాల సమాహారముతో పరమార్థతత్వం ఏదైతే ఉన్నదో అది మనుష్యుల ఉద్ధరణకై, మన యొక్క మనో వికాసమునకై, మన జీవిత పరమావధిని వెతికేందుకై అద్భుతమైన అన్వేషణగా, అద్భుతమైనటువంటి ప్రబోధగా భగవంతుని అందించే ఈ భాష్య స్రవంతి ప్రవచన ప్రవాహము గంగా తరంగమై అమృత రసగంగ ధారగా వస్తూనే ఉంటుంది. దానిని స్వీకరించడానికి, ఆకలింపజేసుకోవడానికి, ఆచరించడానికి సిద్ధంగా మీరంతా ఉన్నారని, ఉంటారని, మీతో పాటు మరొక 10 మందిని ఈ అద్భుతమైన కలయికతో చేర్చి ఈ ఏకం అనేటువంటి ప్లాట్ఫామ్ ప్రపంచంలోనే ఒక అత్యున్నత మానవ హృదయ పరివర్తన వేదికగా మార్చడంలో ప్రతి ఒక్కరూ మీ వంతు పాత్రని సేవా తత్పరత గుణంతో ఈరోజు ప్రపంచానికి కావాల్సింది ఇదే. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తిండి లేకపోతే ఎవడైనా పెడతాడేమో, మందు లేకపోతే ఎవడైనా ఇస్తాడేమో, కానీ రుజు మార్గంలో నడిపించడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, లాసా ఫౌండేషన్ ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ వేదిక ఆధారంగా ఈ ఏకం అనే సెషన్ ద్వారా అద్భుతంగా అటువంటి మనకి అద్భుతమైన మార్గాన్ని సుగమం చేసి మనకు చూపిస్తూ ఉంది. కనుక మనం ఆగక, ఆపక, నిరాటంకంగా, నిర్విఘ్నముగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ జైత్రయాత్రని మనందరం మన జీవితంలో ఆధ్యాత్మిక వైభవంగా, దివ్యత్వ ఐశ్వర్యంగా, మనలో సేవా తత్పరత ఆస్తిగా పొంది తరిద్దాం. ఇటువంటి క్రమంలో 25 వారాల పాటు దీనికి శ్రమించిన, అహరహం శ్రమించి అవిశ్రాంతంగా ముందుకు తీసుకెళ్లిన లాసా ఫౌండేషన్ ఆఫీస్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలతో వారి కృతజ్ఞతలు. అదేవిధంగా అనునిత్యము ఇక్కడి నుంచి వెలువడేటువంటి ఆ సందేశాన్ని, ఫోన్ కాల్స్ని విసిగిపోకుండా వింటూ ఈ కార్యక్రమంలో ఈ వేదిక మీదకి వచ్చి ఎంతో మంచి శ్రోతలుగా, మంచి పార్టిసిపెంట్స్గా మారి విని తరించడంలో ఎంతో ఔన్నత్యమైన ఆదర్శాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో ఉన్నటువంటి భగవత్ స్వరూప
దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ తప్పక మరొక్క లాసా ఏకం సెషన్తో వచ్చే వారం కూడా తప్పక కలుద్దాం. ఎందుకంటే ఇది ఒక రోజు మాట, ఒక వారపు మాట కాదు, ఒక జన్మ మాటగా మనకు మిగిలిపోవాలి. కాబట్టి మనం ఈరోజు ఏదైతే పొందేమో ఈ అనుభూతి మనకి ప్రతి వారం కలగాలంటే మనం ప్రతి వీక్ కూడా రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఏకం ఈజ్ ఏ వెరీ పాజిటివ్ డివైన్ రీఛార్జ్ సెంటర్. ఏకం ద లాసా ఫౌండేషన్స్ డివైన్ రీఛార్జ్ సెంటర్. కాబట్టి లెట్ us connect the next week at the same time for the most glorious, meaningful, fruitful and a joyful, soulful talk about our life and about our journey. ఈ క్రమంలో మీ అందరి దగ్గర నుంచి తాత్కాలికంగా సెలవు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున 25 ఏకం సెషన్స్ జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు. కొన్ని కన్నీళ్లు తొడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి, అంతే. లవింగ్ లాసా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ సో మచ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.